గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ లో భాగంగా పార్ట్ 5 వీడియో. మిగతా 4 వీడియోస్ ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్ టెస్ట్, జిఎస్ టెస్ట్లు, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ప్రీవియస్ రైల్వే పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సతీష్ ఎడ్యుటెక్ అనేటువంటి యాప్ ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ముందుగా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ whose verticals are given by 1,2, -4,3 and 4,1. సో ఇక్కడ ఒక త్రిభుజం ఉందంటే అండి, ఓకే, ఒక ట్రయాంగిల్ ఉందంట. దాని యొక్క ఇక్కడ మనకు ఒక్కొక్క ఈ యొక్క శీర్షం ఉంటుంది కదా, సో దాని వాల్యూను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 1,2 అని చెప్పేసి, అదేవిధంగా -4,3, అదేవిధంగా 4,1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే మనకు దీని యొక్క వైశాల్యం ఎంత కనుక్కోమని అడగడం జరిగింది. సో మామూలుగా మనము ½ b ఇంటూ హెచ్ అనేటువంటి దాన్ని వాడతాము ఎప్పుడైతే భుజము ఎత్తిసినప్పుడు. కొన్నిసార్లు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఓకే, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అనేటువంటి దాన్ని వాడతాము ఎప్పుడైతే 3 భుజాలు మనకు సమానంగా లేకుండా ఉంటాయి, లేదంటే ఎత్తు ఇవ్వకుండా ఉన్నప్పుడు. ఓకే, సో అదొక రకం. ఇది కూడా ఇంకొక రకం అనమాట. దీన్ని మనము బిందు రూపంలో ఇచ్చినప్పుడు దీని ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. సో ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి అంటే డెల్టా ఈక్వల్ టు హాఫ్, ఓకే, x1 x2 x3 అని 3 కామాలు పెట్టుకొని ఈ విధంగా బాక్స్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ x1 ఉంది కదండి, ఇక్కడ ఏముంటుందంటే y2 మైనస్ y3, ఓకే, y2 మైనస్ y3. సో ఇక్కడ లోపలనేమో వైలు ఉంటాయి బాక్స్ లోపల, బయటనేమో ఎక్స్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ x2 ఉంది కదా, నెక్స్ట్ ఏముంటుందంటే y3 మైనస్ y2, ఓకేనా. ఇక్కడ x3 ఉంది కదా, ఇక్కడ ఏముంటుందంటే y1 మైనస్ y2, ఓకే, ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, మనం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫార్ములా వచ్చేసి హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y1, x2 ఇంటూ y3 మైనస్ y2 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. మరి ఈ x1 y1 ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఈ బిందువుల దగ్గర తీసుకోవాలి. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఓకే, ఇది x3, ఇది y3. సో ఇలాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి కంపల్సరీగా. డెల్టా హాఫ్ ఇంటూ, ఓకే, ఫస్ట్ x1 అంటే ఎంత, x1 అంటే 1, ఓకేనా, ఈ బ్రాకెట్ని అదే విధంగా ఉంచండి. తర్వాత ప్లస్, ఓకే, x2 అంటే ఎంత, x2 అంటే -4, ఓకే, -4 పెట్టి ఈ బాక్స్ అట్లనే ఓపెన్ చేసి పెట్టండి. నెక్స్ట్ x3 అంటే ఎంత, 4, ఓకే. సో ఇప్పుడు మనకు x వాల్యూతో అయిపోయింది. నెక్స్ట్ y వాల్యూతో చూడాలి. y వాల్యూలో చూస్తే y2 మైనస్ y3, y2 మైనస్ y3 అంటే y2 అంటే ఎంత, -3, ఓకే, y2 అంటే -3. నెక్స్ట్ ఏంటి, y3 అంటే ఎంత, 1, ఓకే, y3 అంటే 1. నెక్స్ట్ y3 మైనస్ y2, ఓకే, y3 మైనస్ y2, y3 అంటే ఎంత, 1, ఓకే, y2 అంటే ఎంత, ఓకే, సారీ y3 మైనస్ y1 అంటే ఎంత, మనకు y1 అంటే 2, ఓకే, -2, ఓకే. ఇక్కడ 2 ఉంది కదా, 3 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 2 ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న నెంబర్ ఈ మధ్యలో ఉండదు, x దగ్గర ఉన్న నెంబర్ y లో ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే y1 ఎంత అంటే y1 2, ఓకే. నెక్స్ట్ y2 ఎంత అంటే ఇక్కడ -3, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు హాఫ్ ఇంటూ, ఓకే, సో 1 ఇంటూ -4 ప్లస్ -4 ఇంటూ 1, -4 ఇంటూ 1 అంటే -4 అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 3 కలిపితే 5 వస్తుంది, 4 5 20 రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ -1 వస్తుంది, -1 అంటే +1 అవుతుంది. ఇక్కడ -1 వస్తుంది, 1 - 2 అంటే -1 కదా, -1 ఇంటూ -1 అంటే +1 అవుతుంది. ఈ +4 -4 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ హాఫ్ 20 ఉంటుంది, 20 అంటే 10 టైమ్స్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది, 10 టైమ్స్, కాబట్టి 10 స్క్వేర్ యూనిట్స్ అనేటువంటిది దీని ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్తగా ఈ ఫార్ములా, ఈ వాల్యూస్ కరెక్ట్ ప్రతిక్షేపిస్తే ఆన్సర్ అనేటువంటిది ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఒకసారి ఫార్ములా గుర్తుంచుకోండి. జస్ట్ ఈ నెంబర్స్ మార్చి ఇంతవరకు గ్రూప్ డిలో ఒక 20 టైమ్స్ అడిగాడు, సేమ్ లెక్క, ఫార్ములా ఒకటే, జస్ట్ నెంబర్స్ మాత్రమే మారితే నెంబర్స్ దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఓకేనా, సో ఏంటంటిది ఫార్ములా, డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3, x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. గుర్తు ఎలా పెట్టుకోవాలి, x1 ఉందంటే 1 ఉన్న దగ్గర 2 3 ఉంటుంది, ఓకేనా. 2 ఉంటే 2 కాకుండా 3 1 ఉండడం జరుగుతుంది, 2 3 ఉంటే 1 2 అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు చాలా మంది పారిపోతుంటారు, పేరు టైం వేస్ట్ అని చెప్పి, కానీ ఇది డెడ్ ఈజీ, చూసినట్టుగా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఎప్పుడు మీకు ఈ యొక్క ఆల్జిబ్రా ఈక్వేషన్స్ పైన, ఆ ఫార్ములాస్ పైన గ్రిప్ ఉన్నప్పుడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc = 0 అనేటువంటిది ఒక సూత్రం ఉంటుంది. దీని నుంచి ఏం చేశాడంటే
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే ప్లస్. ఓకే, 3abc అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ బై ఈ 3abc ఇటు సైడ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 3abc దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 3abc వచ్చింది కదా, ఇక్కడ ఏముంటుంది 1 ఉండడం జరుగుతుంది. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకు ఈ లెక్క అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముందంటే a మైనస్ బి ఉంది, బి ప్లేస్ లో ఉంది b మైనస్ సి ఉంది, సి ప్లేస్ లో ఏముంది c మైనస్ ఏ అనేటువంటిది ఉండడం జరిగింది. మీరు చూడొచ్చు ఏ ప్లేస్ లో ఏముంది a మైనస్ బి, బి ప్లేస్ లో ఏముంది b మైనస్ సి, సి ప్లేస్ లో ఏముంది c మైనస్ ఏ అనేటువంటిది ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఆన్సర్ ఏమైతుంది, ఆన్సర్ 1 అనేటువంటిది డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఎప్పుడు మీకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అని తెలిసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ బై 3abc ఈక్వల్ టు 1 అని తెలిసినప్పుడు ఈ ఆన్సర్ అనేటువంటిది డెడ్ ఈజీగా అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. కొన్నిసార్లు ఏం చేశాడంటే ఇక్కడ ఏబీలు ఉన్నాయి కదా, కొన్నిసార్లు ఏం చేశాడంటే ఎక్స్ మైనస్ వై క్యూబ్, ఓకే, నెక్స్ట్ y మైనస్ జెడ్ క్యూబ్, ఓకే, ప్లస్ ఓకే జెడ్ మైనస్ ఏ క్యూబ్, ఓకే జెడ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్ ఈ విధంగా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కొన్నిసార్లు ఏమో కేఎల్ఎం అనేటువంటి దాన్ని వాడడం జరిగింది. సేమ్ ఫార్ములా సేమ్ లెక్క, ఆన్సర్ ఒకటే. జస్ట్ ఏబిసిడీల బదులు కొన్నిసార్లు ఎక్స్వైలు వాడాడు, ఎల్ఎంఎన్లు వాడాడు, కొన్నిసార్లు మనకు వేరే వేరే వాటిని ఉపయోగించడం జరిగింది అనమాట. డెడ్ ఈజీ క్వశ్చన్. ఓకే, ఫార్ములా రాసి పెట్టుకోండి, ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకా నేను చెప్పను ఇక. ఓకే, ఇది చూడండి, ఇది ట్రిగ్నామెంటరీ లెక్కలు వచ్చినప్పుడు చాలా మంది చేయరు. కాకపోతే ఈ ట్రిగ్నామెంటరీలో అసలు చాలా అంటే చాలా ఈజీ లెక్క. మీకు ఒక్క సూత్రం ఇక్కడ తెలుసుంటే సరిపోతుంది. ఓకే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనుకోండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్ములా తెలిస్తే ఈ లెక్క ఈజీ. ఫస్ట్ ఏం చేశాడు, సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ మైనస్ కాస్ బి, కాస్ ఏ ప్లస్ కాస్ బి బై సైన్ ఏ మైనస్ సైన్ బి అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం దిద్దాం. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది, కాస్ ఏ మైనస్ కాస్ బి, ఓకే, ఇంటూ మనకు సైన్ ఏ మైనస్ సైన్ బి రావడం జరుగుతుంది. ఇక్కడ మనము పైన ఏముంది, ఆల్రెడీ పైన సైన్ ఏ ప్లస్ సైన్ బి అనేటువంటిది ఉండడం జరిగింది. దీనికి ఇప్పుడు కాస్ ఏ కాస్ బి ఇక్కడ కింద ఉంది కాబట్టి మనకు దీనికి ఏమి ఇంటూ అవుతుంది, సైన్ ఏ మైనస్ సైన్ బి ఇంటూ అవుతుందా, కాబట్టి సైన్ ఏ మైనస్ సైన్ బి అనేటువంటిది ఇంటూ అవుతుంది. అదేవిధంగా ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఏముంది, కాస్ ఏ ప్లస్ కాస్ బి ఉండడం జరిగింది. ఇక్కడ కింద ఏముంది, సైన్ ఏ సైన్ బి ఉంది కదా, సైన్ ఏ సైన్ బికి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది, కాస్ ఏ మైనస్ కాస్ బి ఇంటూ అవుతుంది. కాస్ ఏ మైనస్ కాస్ బి అనేటువంటిది ఇంటూ అవుతుంది. ఇప్పుడు మీరు వీటిని చూసినట్లయితే ఏ రూపంలో ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉన్నాయా లేవా ఇవి. ఓకే, ఇవి సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే ఇవి ఏ రూపంలో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. రాసుకుంటే సైన్ స్క్వేర్ ఏ, ఓకే, మైనస్ సైన్ స్క్వేర్ బి, ఓకే, ప్లస్ ఓకే మళ్ళా కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అని రాసుకోవచ్చు. కింద సేమ్ అదే విధంగా కాస్ ఏ మైనస్ కాస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ బి ఉండడం జరుగుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ బి, ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ బి ఉంది. ఈ రెండింటిలోకి వెళ్ళి మైనస్ కామన్ తీస్తే మనకి ఏముంటుంది సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి ఉంటుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 లాగానే సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది వాల్యూ కూడా 1 రావడం జరుగుతుంది. బై కింద ఏముంటుంది, కాస్ ఏ మైనస్ కాస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ బి ఉంటుంది. 1 మైనస్ 1 అంటే 0, 0 బై కాస్ ఏ మైనస్ కాస్ బి అంటే 0 బై సంథింగ్ ఏది ఉన్నా కూడా దాని వాల్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, 0 అనేటువంటిది రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. ఇదే లెక్కను ఒక 10 షిఫ్ట్స్లలో అడగడం జరిగింది. ఈవెన్ ఎన్టీపీసీ వల్ల కూడా సేమ్ లెక్క అడగడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. సింపుల్, ఏం చేయాలి, కాస్ తీసాడు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనకి ఈ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 లాగా ఇంకా 2 ఉంటాయి అనమాట. ఆ రెండింటి పైన కూడా కొన్నిసార్లు అడుగుతాడు. అవి ఎలా ఉంటాయని నేను ట్రిగ్నామెంటరీ చెప్పేటప్పుడు చెప్తాను. అంటే ఒకసారి ఆ ఫార్ములా చూసుకొని మీకు అర్థం అయిపోతుంది ఎలా వచ్చింది అనేటువంటిది. ఓకేనా, నెక్స్ట్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 8/9, 10/12, 32/81. ఇక్కడ 2/3, 8/9, 10/27, 32/81 యొక్క గాసాబా అని అడగడం జరుగుతుంది. గాసాబా, ఓకేనా, గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకము. మనకు గాసాబా ఏంటంటే ఈ భిన్నాల రూపంలో ఉన్నట్లయితే భిన్నాల గాసాబాకు సూత్రం ఏంటంటే లవాల గాసాబా బై ఓకే హారాల కాసాగు. ఓకేనా, లవాల గాసాబా బై హారాల కాసాగు. ఓకే, న్యూమరేటర్స్ యొక్క మనకు హెచ్సిఎఫ్ బై డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లవాలు ఏమున్నాయి, 2, 8,
10,32 వీటన్నిటి యొక్క కాసాగు ఏమవుతుంది 2 అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో 2తో పైన 2తో ఉన్నది ఆన్సర్. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ హారాల కాసాగు తీస్తే 3, 9, 27, 81 కాసాగు ఏమవుతుంది 81. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 81 అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో గాసాబా అని ఉన్నప్పుడు లవాల దగ్గర గాసాబా ఉంటుంది పైన. ఒకవేళ కాసాగు అని ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే లవాల కాసాగు బై హారాల గాసాబా. ఓకే, హారాల గాసాబా అని చెప్పేసి రాసుకుంటాము. సో ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ భిన్నాల యొక్క ఫ్రాక్షన్స్లలో, సో ఫ్రాక్షన్స్ యొక్క గాసాబాలలో. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ x4461 is divisible by 11, what is the face value of x? ఈ ఎక్స్ ప్లేస్ లో ఏమొస్తుందని అడుగుతున్నాడు. సో 11 యొక్క బాజనేత ధర్మం అంటే నేను బాజనేత ధర్మాల పైన ఇంతకుముందుకే క్లాస్ చేశాను. చూడని వాళ్ళని నేను ఏం చేయలేను, చూసిన వాళ్ళకైతే తెలుసు. ఓకే, ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లము. సో ఈ 11 యొక్క బాజనేత ధర్మం ఏం చెప్తుందంటే బేసి స్థానాల మొత్తము మైనస్ బేసి స్థానాల మొత్తము, సమ్ ఆఫ్ బేసి స్థానాలు మైనస్ ఓకే సరిస్థానాల మొత్తం, సరిస్థానాల మొత్తం అనేటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది 11 చేత డివిజబుల్ కావాలి. ఓకే, 11 చేత డివిజబుల్ కావాలి. ఇక్కడ బేసి స్థానాలు ఏమున్నాయో చూద్దాం, సరిస్థానాలు ఏవో చూద్దాం. ఓకే, ఇది బేసి స్థానం, ఇది బేసి స్థానం, ఇది బేసి స్థానం. అంటే ఇక్కడ ఏముంది x+4+1 మైనస్ 4+6 అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ 4+6 అంటే 10 రావడం జరుగుతుంది. x+5 ఉండడం జరిగింది. ఇక్కడ ఈ 10 to 10 అంటే 0/11 చేసినట్లయితే మనకు 11 0లో 0 వస్తుంది. కాబట్టి 11 చేత 0 అనేటువంటిది భాగించబడుతుంది. ఇక్కడ ఒకటే నెంబర్ కి వాల్యూ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను కావాలి అనుకుంటే ఇక్కడ నేను 22 ఉంచుకోవచ్చు. ఓకే, సారీ 22 కాదు, ఇక్కడ మనం 11 వచ్చే విధంగా చేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి 1 డిజిటే ఉంచాలి. ఆప్షన్ల ప్రకారం 5 ఉంచినట్లయితే సరిపోతుంది. 5+5 -10 10 - 10 ఈక్వల్ టు 0 అనేటువంటిది 11 చేత భాగించబడుతుంది, 11 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ స్థానంలో వచ్చే నెంబర్ 5 అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి డివిజబిలిటీ క్లాస్ ఎవరైతే చూడలేదో ఒకసారి డివిజబిలిటీ రూల్స్ బై సతీష్ రెడ్డి కనుగొట్టండి, మీకు యూట్యూబ్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్, మూడవ సంఖ్య కంటే వరుసగా 2 సంఖ్యలు 30% మరియు 60% ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ 2 సంఖ్యల నిష్పత్తి, ఈ 2 సంఖ్యల నిష్పత్తి అని అడిగాడు. అంటే ఈ 2 సంఖ్యలకు నిష్పత్తి అడుగుతుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ నెంబర్ నేను మూడో సంఖ్య 100 అనుకుంటే ఇదేమో 130 ఉందంట, ఇదేమో 160 ఉందంట. ఈ రెండింటికి మనకు రేషియో అడుగుతుండు. ఇది అవసరం లేదు మనకు. రేషియో అడిగితే ఇది క్యాన్సల్. 13:16 13:16 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఈజీ అంటే ఈజీ క్వశ్చన్ ఇది, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 30.9 3.09 0.309 0.039 ప్లస్ 309 యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు అలాంటి లెక్కలు వచ్చినప్పుడు మీరు చాలా మంది పాయింట్ పెట్టుకొని ఇక స్టార్ట్ చేయండి. 309 ఒకటి, మళ్ళీ పాయింట్ పెట్టి 30.9 ఒకటి, మళ్ళీ పాయింట్ తర్వాత 309 ఉంది, ఈ విధంగా రాయమని చెప్తారు. సో ఇలా రాయాల్సిన అవసరం లేదు. మీరు కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ 309 ఉంది, ఇక్కడ 30.9 ఉంది. అంటే ఇక్కడ 309 కి 30కి కలిపితే ఏమొస్తుంది, ఆల్మోస్ట్ 339 వస్తుంది. 339 ఆల్మోస్ట్ 339 పాయింట్. ఓకే, ఇక్కడ 339.9 అంటే ఆల్మోస్ట్ 340 వస్తుంది. ఓకే, 340 ఈ 340 ఈ 3 ఉంది, 343 పైనే వస్తుంది అనమాట. ఈ వాల్యూ 343 పైన వస్తుంది. 343 పైన అంటే 500 ఛాన్స్ లేదు, 200 కి ఛాన్స్ లేదు, 340 కూడా ఛాన్స్ లేదు. ఆటోమేటిక్గా 343.338 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా. ఒకవేళ 2 ఆప్షన్లు సిమిలర్ ఉన్నప్పుడు మాత్రం మిగతాది కూడా మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా. గ్రూప్ డిలో మాక్సిమం ఆప్షన్స్ బేస్డ్ ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ప్రతిదానికి లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాడ్మస్ రూల్ పైన అడిగాడు. నేను ఇంతకుముందు బాడ్మస్ రూల్ పైన కూడా వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. ఓకేనా, డివిజన్ చేద్దాం. ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఇక్కడ ఒక డివిజన్ ఉంది, 2 డివిజన్ చేద్దాం. ఇక్కడ డివిజన్ చేస్తే ఏమొస్తుంది, 16ను 2తో భాగిస్తే ఏమొస్తుంది 8 ఇంటూ ఇక్కడ 2ను 2తో భాగిస్తే 1 వస్తుంది, ఇంటూ 2 + 2 ఉండడం జరిగింది. 8 ఎక్కం 8. ఓకే, 8 తర్వాత మళ్ళీ డివిజన్ చేయాలి. ఓకేనా, సారీ మల్టిప్లికేషన్ చేయాలి. 8 2 16, 16 + 2 అంటే 18 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్. ఓకే, 18. ఒకవేళ మీరు గిట్ట మళ్ళీ ఈ 2 × 2 చేసి 4 చేసి 4తో మళ్ళీ 2 డివైడ్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ చేస్తే కూడా కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంది. అలా చేయకండి. ఫస్ట్ డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంకిత పాఠ్యపుస్తకాన్ని 15% నష్టానికి విక్రయించింది. ఆమె 150 రూపాయలు పెంచిన ధరకు ఆ పాఠ్యపుస్తకాన్ని విక్రయించి ఉంటే ఆమెకు 10% లాభం వచ్చేది. అయితే ఆ పాఠ్యపుస్తకం యొక్క ధర ఎంత? సో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే 85% కమ్మింది. ఓకేనా, 85% కమ్మింది. కానీ ఆమె 110% కమ్మింటే ఆమెకి ఎంత, 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది అనమాట. 150 రూపీస్ అంటే ఇది ఎంత వాల్యూ, 25% వాల్యూ 150.
ఓకేనా, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 25%. ఆ గ్యాప్ ఇక్కడ సైడ్ ఇదేమో పర్సెంటేజ్ గ్యాప్, ఇదేమో రూపీస్ గ్యాప్, 25% 150. అదే మనకి ఏమడుగుతున్న పాఠ్య పుస్తకం యొక్క ఒరిజినల్ ధర, ఒరిజినల్ ధర అంటే 100%. ఇది ఎన్ని రెట్లు పెరిగింది, 4 రెట్లు పెరిగింది. ఇది కూడా మనకి ఎన్ని రెట్లు పెరగాలి, 4 రెట్లు పెరగాలి. 15 నెలల 60 అంటే 600 రూపాయలు అనేటువంటిది రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది 10% 15% పైన చాలా సార్లు అడుగుతాడు. 10% 15% గ్రూప్ డిలో చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. ఓకేనా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ఇది యాక్చువల్గా ఫిజిక్స్లో వచ్చే లెక్క. ఫిజిక్స్లో మ్యాథ్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తున్నాను, యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏం అడిగాడు అంటే గతి ఏమిటి అని అడిగాడు. గతి మీన్స్ కైనెటిక్ ఎనర్జీ గురించి అడిగాడు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ mv². ఓకేనా, ఇక్కడ హాఫ్ m అంటే ఎంత, 10 కిలోల బరువైన వస్తువు అన్నాడు. 10 కిలోలు కాబట్టి 10. ఓకేనా, v అంటే వెలాసిటీ ఎంత, 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. v కాబట్టి 5² రాసుకోవడం జరుగుతుంది. ఓకేనా, హాఫ్ ఇంటూ 5 ఇక్కడ కొట్టేసినట్లయితే 5 రావడం జరుగుతుంది. ఓకే, 5. నెక్స్ట్ ఇక్కడ 5 ఇంటూ 5² అంటే 5³ రావడం జరుగుతుంది. 5³ అంటే ఎంత, 125. సో 125 జౌల్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఈజీ అంటే ఈజీ లెక్క. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు v = IR అనేటువంటిది ఓం నియమం ఉంటుంది. ఆ ఓం నియమం పైన అడిగేటువంటి ప్రశ్న. ఇక్కడ v అంటే వోల్టేజ్ ని సూచిస్తుంది, r అంటే రెసిస్టెన్స్ నిరోధాన్ని సూచిస్తుంది, I అంటే మనకు కరెంట్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే కరెంట్ని అడుగుతున్నాడు. కరెంట్ ఎంత కనుక్కోవాలి. I = v/r అని రాయడం జరుగుతుంది. ఇక్కడ v వాల్యూ ఎంత అంటే 220 volts అంటే ఇక్కడ 220 రాయడం జరుగుతుంది. ఇక్కడ r వాల్యూ ఎంత అంటే 750 ohms రాయడం జరుగుతుంది. ఇది క్యాన్సిల్ చేసి 22/70 చేసినట్లయితే 0.29 యాంగ్స్ట్రామ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ డైరెక్షన్ గ్రూప్ డిలో చాలా చాలా ఈజీగా అడుగుతాడు. కొన్ని లెవెల్స్ లో మాత్రమే హైలో అడిగే అవకాశం ఉంటుంది. సో డైరెక్షన్ రాస్తే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఇప్పుడు ఏమన్నాడు అంటే సన్ని తూర్పుకు అభిముఖంగా ఉన్నాడు, అంటే ఈ డైరెక్షన్ లో ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు, సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. సవ్య దిశ అంటే ఈ డైరెక్షన్. ఓకే, అపసవ్య దిశ అంటే ఈ డైరెక్షన్. క్లాక్ వైజ్. ఓకే, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటాము. క్లాక్ వైజ్ లో ఎంత 45 డిగ్రీస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ ఉంటుంది. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ వరకు రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఏముంటుంది, ఆగ్నేయం ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆగ్నేయం ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశాడు, 135 డిగ్రీస్ అపసవ్య దిశ, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు, అపసవ్య దిశలో 135 అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అంటే 135 అవ్వడం జరుగుతుంది. 135 అంటే ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే ప్రజెంట్ ఉత్తర డైరెక్షన్ లో ఉండడం జరిగింది. ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ కొత్త బడ్జెట్ లో పెట్రోల్ ధర 10% పెంచారు. ఒక మోటరిస్టు తన పెట్రోల్ ఖర్చు పెరగకుండా ఉండాలంటే వినియోగించే పెట్రోల్లో ఎంత శాతం తగ్గించుకోవాలి అని అడిగారు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో మనము రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం మెథడ్లో చేస్తాం అనమాట. ఇంకోటి ఎట్లా చేయొచ్చు అంటే పర్సంటేజ్. కాకపోతే అది పర్సంటేజ్ ఎలా అంటే ఫార్ములా బేస్డ్ అని చెప్తాం అనమాట. ఎట్లా అంటే x% బై 100 ప్లస్ x% ఇంటూ 100 అనేటువంటి ఫార్ములాను మనం ఉపయోగించడం జరుగుతుంది. x% అంటే 10. ఓకే, ఎంత పర్సెంట్ పెరిగింది, 10%, 110 ఇంటూ 100 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయితే మనకు 100/11 అని ఉంటుంది. 100/11 అంటే మనం ఏం రాయొచ్చు అంటే 91/11 అనేటువంటి దానిగా రాసుకోవచ్చు. 91/11% అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ కూడా 91/11 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, అదే మనం రేషియో ప్రపోర్షన్ మోడల్ చేస్తే అది మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. గడియారంలోని ముళ్ళు 5 గంటల సమయం చూపించినట్లయితే అది అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది. సో మనకు 12 నుంచి 5 తీసేసేయాలి. ఓకే, 12 అవర్స్ నుంచి 5 అవర్స్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 7 అవర్స్ రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ 7 అనేటువంటిది. ఓకే, ఈ సమీకరణాన్ని పరిష్కరించండి అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమని అడిగాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోమంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళిపోండి. సో బెస్ట్ ఆప్షన్ మీరు ఇక్కడ ప్రతిక్షేపించాలి. ఫస్ట్ ఇక్కడ 0 కావాలి. ఓవరాల్ గా మొత్తం ఈక్వేషన్ అనేటువంటి 0 కావాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం పెడితే ఇక్కడ 0 అయితే చూసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ 8 పెట్టాను అనుకోండి. 8 పెడితే 8లోకి వెళ్ళి మనకు 2 తీసేసాం అనుకోండి, 6² ఉంటుంది. 6² అంటే 36 - 36 = 0. ఇంతే, వాల్యూస్ ప్రతిక్షేపించడమే దాంట్లో. మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ లో ఫస్ట్ 4 ప్రతిక్షేపించండి. మైనస్ కి అయితే ఎలాగో స్కోప్ లేదు. ఓకేనా, -4 - 6 అంటే 36 అవుతుంది. కానీ 36 అంటే 72 అవుతుంది అనమాట. -4 పెడితే 72 అవుతుంది కాబట్టి ఇది కాదు. సో ఇది కూడా కాదు కాబట్టి ఇది అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా చేయొచ్చు అనమాట దీంట్లో. ఓకేనా, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ 2 సంఖ్యలు
15:11 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క గాసాబా 13. అయినా రెండు సంఖ్యలలో పెద్ద విలువ ఏమిటి అడుగుతాడు. సో కొన్నిసార్లు ఇప్పుడు సంఖ్యలలో పెద్ద విలువ అడిగాడు కదా, కొన్నిసార్లు ఏమవుతాడంటే చిన్న సంఖ్య ఏది అని అడుగుతాడు. ఓకే, చిన్న సంఖ్య ఏది. కొన్నిసార్లు ఏమడుగుతాడంటే కాసాగు ఎంత అని అడుగుతాడు. సేమ్ ఇదే క్వశ్చన్, వీడి దాకా సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యను అడగొచ్చు, చిన్న సంఖ్యను అడగొచ్చు, కాసాగని కూడా అడగొచ్చు. ఫస్ట్ గాసాబాతో ఈ వాల్యూని ఇంటూ చేయండి. ఇంటూ చేసినట్లయితే సంఖ్యలు వస్తాయి అనమాట, అంతే. ఓకేనా. సో 13 × 15 అంటే ఎంత వస్తుంది? 13 × 15, 15 × 13. సో 15 10 150, 15 3 45, 150 + 45 అంటే 195. ఓకే, 195 రావడం జరుగుతుంది. అదే 11తో ఇంటూ చేశారు అనుకోండి, 11 × 13 చేశారు అనుకోండి, 11 10 110. ఓకేనా. సో 11 10 110 రావడం జరుగుతుంది. 110 11 33 రావడం జరుగుతుంది, అంటే 143 రావడం జరుగుతుంది. ఇవి రెండు సంఖ్యలు. ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు అడిగాడు అనుకోండి, ఇప్పుడు మనకు సూత్రం ఉంటుంది, రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా. 195 × 143 = 13 × కాసాగు అని రాయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ 13తో దీన్ని కొట్టేసి వచ్చిన వాల్యూని ఇంటూ చేసుకుంటే మనకు వచ్చేదే కాసాగు అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కూడా అడగొచ్చు, ఒకటే క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనమాట. ఒకవేళ చిన్న వాల్యూ అడిగితే 143 అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. కాసాగు అంటే రెండు సంఖ్యల లబ్ధం 145 × 143 = 13 × కాసాగు అని చెప్పేసి రాసుకొని కూడా చేసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు హై లెవెల్ మ్యాథ్స్ నేను చెప్తాను. ఓకేనా. బేస్డ్ అపాన్ ఎలా చూస్తున్నానంటే ఎక్కువ రిపీట్ అయ్యే మోడల్స్ ఏవైతున్నాయో వాటిని నేను ముందుగా తీసుకురావడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సతీష్ ఎడ్యుటెక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. మే కరెంట్ అఫైర్స్ నేను అప్డేట్ చేయడం జరిగింది. ప్రతి నెలకు 200 కరెంట్ అఫైర్స్ చొప్పున నేను ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు డైలీ టెస్ట్లు కూడా నేను కండక్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో మన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.